హాయ్ ఎవ్రీవన్. నా ప్రీవియస్ వీడియోలో కమాండ్ చేసిన టెస్ట్ని మల్టిపుల్ కాలమ్స్లోకి ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో డూప్లికేట్స్ వాల్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఎలా హైలైట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇందులో మనకి యూజర్ నేము, మొబైల్ నెంబరు, మండల్ నేము, పంచాయతీ నేము అండ్ ఎంట్రీ బై ఇవి కాలమ్స్ ఉన్నాయండి. ఇందులో మనకి ఎక్కడైతే డూప్లికేట్ వాల్యూస్ ఐడెంటిఫై చేయాలని మీరు అనుకుంటున్నారో సో ఆ పర్టికులర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అనమాట. సో ఇక్కడ ఈలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్లో కూడా ఈ రెండిట్లలో యూజర్ నేము, మొబైల్ నెంబరు, సో ఈ రెండిట్లలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలనుకుంటే సో పర్టికులర్ ఆ రేంజ్ ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ రిబ్బన్ బార్లో హోమ్ మీద క్లిక్ చేయాలండి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్ రోస్, సో హైలైట్ సెల్ రోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బాటంలో డూప్లికేట్ వాల్యూస్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఈ డూప్లికేట్ వాల్యూస్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటికల్లీ ఎన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అంటే దీంట్లో ఈ పర్టికులర్ పర్సన్స్ అనేది రిపీటెడ్గా డేటా ఎంట్రీ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా డూప్లికేట్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, సో ఇలాంటప్పుడు మనకు యూనిక్గా ఉన్న వాల్యూస్ కావాలి అనుకుంటే మనము ఈ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తే మనకి ఓన్లీ యూనిక్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకు ఫైండ్ అవుట్ అవుతాయి అనమాట. సో డూప్లికేట్ వాల్యూస్లోకి వెళ్ళి యూనిక్గా ఉన్న వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి అంటే రిమూవ్ డూప్లికేట్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆ రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్లోకి వెళ్ళి మనము డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేస్తే యూనిక్ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ అవుతాయి. అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి హైలైట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ పంచాయతీ నేమ్ ఉంది. సో ఈ పంచాయతీ నేమ్లో కూడా మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా ఐడెంటిఫై చేయాలంటే ఈ పంచాయతీ నేమ్ కాలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ బటన్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ దగ్గర హైలైట్ సెల్ రూల్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. హైలైట్ సెల్ రూల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ వాల్యూస్ మీద క్లిక్ చేయగానే మనకి ఎన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో ఆ డూప్లికేట్ వాల్యూస్ సంబంధించి ఒక ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుంది. కలర్ టైప్స్ కూడా అడుగుతుంది మనకి ఇక్కడ వాల్యూ విత్ లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెస్ట్, ఎల్లో ఫిట్ విత్ డార్క్ టెస్ట్. సో ఇలా కలర్ కావాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఎల్లో ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెస్ట్, అంటే ఫిల్ మీన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ మనకు మొత్తం టెస్ట్ బాక్స్ అంతా ఫిల్ అయింది కదా, ఆ ఫిల్కి సంబంధించింది. తర్వాత టెస్ట్ బాక్స్ టెస్ట్ లేదు, ఓన్లీ మీకు లైట్ రెడ్ ఫిల్ అని ఉందనుకోండి, ఇది ఫిల్ అవుతుంది. రెడ్ టెస్ట్ ఫిల్, రెడ్ టెస్ట్ వస్తుంది అండ్ రెడ్ బార్డర్. ఇట్లా మీకు ఏ ఆప్షన్ కావాలి అంటే ఆ ఆప్షన్ మనము కలర్ కోసం వాడుకొని మీరు ఓకే అంటే మనకు ఆ పర్టికులర్ కాలంలో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ అన్ని కూడా ఫైండ్ అవుట్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.